త్వరలో జరిగే ఏపీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య కానున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తీసుకునే నిర్ణయమే కీలకం కాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ బతకడమా చావడమా అనేది పార్టీ అధినేతగా ప్రస్తుతం చంద్రబాబు తేల్చాల్సిన అంశం. ఇక 4 దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా ఎదిగిన టీడీపీ ఇప్పుడు తెలుగు రాజకీయం చౌరస్తాలో నిల్చొని తన దారి వెతుక్కుంటోంది. ఇంతకీ చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్టీ పెద్దగా చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోంది? మరో 2-3 దశాబ్దాల వరకు కూడా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చే దిశగా నిర్ణయం తీసుకుంటారా? సాంప్రదాయ రాజకీయాల నిర్ణయాలతో పార్టీకి మరణ శాసనం రాస్తారా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిస్థితి నెలకొంది. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టారు ఏపీ ఓటర్లు. 5 ఏళ్ల తర్వాత ఒక్క ఛాన్స్ అని జగన్ నినదించడంతో 2019 ఎన్నికల్లో వైసీపీకి అధికారం ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో వ్యతిరేకత ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఒక సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలోనూ ఈ కోణంలోనే రిజల్ట్స్ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను టీడీపీ ఎంతవరకు తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. ఇక వైసీపీని ఎదుర్కొనేది టీడీపీ మాత్రమే. అయితే టీడీపీ నాయకత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయం పార్టీ భవిష్యత్తును తేల్చనుంది. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెజారిటీ స్థానాల్లో టీడీపీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లకు టికెట్ ఇస్తే గ్రూప్ లో ఉన్న వ్యతిరేకత కారణంగా చాలా చోట్ల టికెట్ వచ్చిన వారికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. టీడీపీ గెలుపు కోసం పాటుపడడం పక్కన పెడితే వారంతా సైలెంట్ గా వైసీపీకి సహకరించే ప్రమాదం లేకపోలేదని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. తగాదాల కారణంగా ఎప్పటి మాదిరిగానే మూసధోరణిలో వెళ్తే టీడీపీ నష్టపోయే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనే విషయంలో పార్టీ సీనియర్లను రంగంలోకి దింపితే పార్టీ గెలవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. కనీసం 100 నియోజకవర్గాల్లో అయినా కొత్త అభ్యర్థులను బరిలో నింపే విధంగా పార్టీ అధినేత నిర్ణయం ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచనలు ఇస్తున్నారు. పార్టీలోని సీనియర్లకు టికెట్లు ఇస్తే వ్యతిరేక వర్గాలు వైసీపీకి సహకరించే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు. ఫలితంగా ప్రత్యర్థి పార్టీ బలపడేందుకు వీళ్లే ఛాన్స్ ఇచ్చిన వారవుతారని వాదిస్తున్నారు. యువతరానికి, కొత్త వ్యక్తులకు, పార్టీ కోసం ఎన్నాళ్లగానూ కష్టపడుతున్న యువ నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా మరో 2-3 దశాబ్దాల వరకు టీడీపీని తిరుగులేని శక్తిగా తయారు చేయవచ్చని పార్టీని మొదటి నుంచి దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు చెప్తున్నమాట. ఒకవేళ ఇలా కాదని సీనియర్లకే అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే పార్టీలోని గ్రూపు తగాదాల కారణంగా చేజేతులా నష్టం కొని తెచ్చుకున్నట్లే అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలా కొత్త వాళ్లకు, యువకులకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే సీనియర్లు అండగా ఉండి గ్రూపులు, వర్గాలకు అతీతంగా పార్టీకి పునర్వైభవం తెచ్చేలా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చేలా ముందుగానే అధిష్టానం సంకేతాలు ఇస్తే కొత్త తరం టీడీపీ జెండాను రెపరెపలాడించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఫలితంగా భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయకత్వంలో యువ నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతారన్న సలహాలు సీనియర్లు, పార్టీ శ్రేయోభిలాషులు, విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఈ వాస్తవ పరిస్థితులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గ్రహించాలని, సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకోవాలన్న అభిప్రాయాలు పార్టీలోనూ వినిపిస్తున్నాయి. ఒకవేళ అలర్ట్ కాకపోతే, పాత ధోరణినే ఫాలో అయితే ఈ ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలు అవుతాయని వార్నింగులు కూడా వస్తున్నాయి. అలా కాకుండా కనీసం 100 నియోజకవర్గాల్లో కొత్త వాళ్లను బరిలో దింపితే టీడీపీ గెలుపు సునాయాసం అవుతుందని, వైసీపీని తేలిగ్గా ఓడించవచ్చన్న టాక్ నడుస్తోంది. మరి టీడీపీ అధిష్టానం అదే ఆలోచనలో ఉందా? పార్టీని మరో 3-4 దశాబ్దాలు తిరుగులేని శక్తిగా మార్చే నిర్ణయం తీసుకుంటారా? లేదంటే ఈసారి జరగబోయే ఎన్నికలతో నామరూపాలు లేకుండా పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారా? మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.